హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే చాలామంది మెసేజ్ల్లో కానీ పర్సనల్గా నేను కొంతమందికి నెంబర్ ఇచ్చాను. వాళ్ళు కూడా కాల్ చేసి అన్న నాకు 0.1, 0.2, 0.0, 0.04, 0.5 ఇలా దగ్గరికి వచ్చిపోయిందన్న అని చాలామంది బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చి ఇంత చదివి 1 year, 2 years, 4 years ఇట్లా చదివి ఇలా దగ్గరికి వచ్చిపోతే చాలా బాధగా ఉంటుంది. చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఇలా చాలామంది బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, చూడండి, మనం రాసేటి ఎగ్జామ్స్ అనేవి ఒక జూదం లాంటిది. ప్యాకాట్లో మనకి ఎట్లయితే జోకర్ పడుతుందో సేమ్ ఇంతే. కానీ ఎప్పుడో గొట్ట కంపల్సరీగా ప్యాకెట్లో జోకర్ పడుతుంది. అట్లాగే కంపల్సరీగా ఏదో ఒకటి జాబ్ అనేది వస్తుంది మనం ప్రిపేర్ అయిన దానికి. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఈ యొక్క మార్క్స్ చూసి ఇట్లా పోయిందని ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ముందున్నటువంటి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ డి ఉంది, అదేవిధంగా ఎన్టీపీసీ ఉంది, అదేవిధంగా స్టేట్ జాబ్స్ వస్తాయి. ఎవరు కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళొద్దు. కంపల్సరీగా మీకు జాబ్ అనేది వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే దగ్గరికి వచ్చి 0.1, 0.2 లేదా ఒక మార్కు లేదా 2 మార్కుల్లో పోతున్నామంటే మనకి జాబ్ అనేది వస్తుందని సూచన అనమాట. మనం జాబ్కి దగ్గర అవుతున్నామని. ఇంకా కొంచెం ఓపికతో మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే దగ్గరకు వచ్చిపోతున్నామో కంపల్సరీగా మనకి జాబ్ అనేది వస్తుందని నమ్మకం అనమాట. అది ఒక సూచన అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎవరి లైఫ్లోనైనా ఇలాగే జరుగుతుంది. ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరూ కూడా లైఫ్లో అనేది ఇట్లాగే వస్తుంది. ఒక మార్కుతో, అర మార్కుతో ఇట్లా పోతూనే ఉంటాయి. కానీ లాస్ట్కి ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ముందున్నటువంటి గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మళ్ళీ 2025లో మనకి కంపల్సరీగా నోటిఫికేషన్లు వస్తాయి. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. కొత్త వారు ఎవరైనా ఉంటే వచ్చేటువంటి నోటిఫికేషన్కి మంచిగా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఇట్లా 0.1, 0.0 ఇలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మీకు ఛాన్స్ ఉండొచ్చు. మనకి మళ్ళీ నోటిఫికేషన్ పడి అది ఫిల్ అయ్యేలోపు కంపల్సరీగా డీవీ ఉన్నాయి వస్తాయి. సెకండ్ డీవీ వస్తుంది, థర్డ్ డీవీ ఇట్లా లిస్టులోనే వస్తాయి. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. దీని గురించి ఆలోచిస్తూ ముందున్నటువంటి నోటిఫికేషన్లు వదులుకోవద్దు. ముందున్నటువంటి నోటిఫికేషన్లకు చదువుకోండి. అదేవిధంగా ఎవరైతే గ్రూప్ డీకి కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారు వారు కూడా ప్లాన్ చేసుకుని చదువుకోండి. ఎందుకంటే ఇలాంటి కటాఫ్లు ఉండవు. దగ్గరకు వచ్చి మనం ఇలా డిసప్పాయింట్ అయ్యే కంటే స్టాండర్డ్గా చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. కొంతమందికి 100 క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లే వ్యాలిడ్ చేస్తారు. 98 క్వశ్చన్స్, 2 క్వశ్చన్లు అనేవి ఇగ్నోర్ చేస్తారు. వాటికి మన స్టేట్లో అయితే మార్క్స్ అనేవి కలుపుతారు. రైల్వేలో అట్లా కలపరు. చూసుకున్నట్లయితే ఇది మామూలుగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి క్వశ్చన్లను తీసివేయడం జరుగుతుంది. ఇలా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న 2 క్వశ్చన్లు కరెక్ట్ అయితే నాకు మార్క్స్ అనేవి వచ్చేవని చాలామంది బాధపడుతున్నారు. ఇక మనం చేసేది ఏమి లేదు. మనం ముందున్నటువంటి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడం తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. మీకు జాబ్ సాధించడంలో మరే ఇతర డౌట్స్ ఉన్నా కానీ మీకు తోడుగా మన ఛానల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోమాకండి. ఎందుకంటే అప్డేట్ అనేది మన ఛానల్ నుండి ఎప్పుడో ఒక 2 days, 1 day సంథింగ్ రైల్వే నుండి ఏ అప్డేట్ వచ్చినా సరే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి